హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఫస్ట్ మీకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో దీపావళి సందర్భంగా మన ట్రెడిషనల్ స్వీట్ చేయబోతున్నానండి. అదేనండి అరిసెలు. అథిరసం అంటాం మేము, తమిళనాడులో అధరసం అంటారు, కర్ణాటకలో కజ్జాయ అంటారు. పేరు ఏమైనా ఆ స్వీట్ మాత్రం సూపర్ డూపర్ స్వీట్ అండి. ఈ ఫెస్టివల్కి అది ఇంపార్టెంట్. సో అది ఎలా చేయాలి, దానికి ఏమేమి కావాలి, ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ వీడియోలో కేర్ఫుల్గా వాచ్ చేయండి. మీరు కూడా చేయండి. ఎందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ఈ అరిసెలకి అదే అథిరసాలకి బియ్యము 1 kg తీసుకుంటే బెల్లము 750 గ్రామ్ తీసుకోవాలి. సో పచ్చి బియ్యమే తీసుకోవాలి, నార్మల్ బియ్యమే పర్వాలేదు. సో నార్మల్ పచ్చి బియ్యంని బాగా వాష్ చేసి మీరు 2 to 3 hours మాత్రం దాన్ని నానపెట్టాలి, సోక్ చేయాలి, దానిపైన వద్దు. సో 2 to 3 hours అయిన తర్వాత మనం ఒక క్లాత్ పైన వేసి దాన్ని బాగా బియ్యంని దానిపైన ఆరపెట్టాలి. నీడలోనే బాగా ఆరాలి. ఆరేది అనేది వాటర్ కంటెంట్ పోవాలి, కానీ చెమ్మ ఉండాలి, ఆ మాయిశ్చర్ ఉండాలి, వాటర్ అంతా వెళ్ళిపోవాలి. సో ఆ మరి మాయిశ్చర్గా ఉన్నప్పుడే మనం దాన్ని పౌడర్ చేసుకోవాలి. అది దీంట్లో ఉండే ఒక స్మాల్ టిప్ అన్నమాట. సో బియ్యం బాగా ఆరింది, చూడండి, తేమ ఉంది, వాటర్గా లేదు. చూడండి, అన్నప్పుడు మన చేతితో అంటుకుంటుందంటే తేమ ఉందని అర్థము. ఈ టైంలో దాన్ని మనము మిషన్లో వేసుకోవాలి. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, లేకపోతే మిషన్లో కూడా నైస్గా పౌడర్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని జల్లించుకోవాలి. దిస్ ద ఫస్ట్ ప్రొసీజర్. బియ్యం పిండి మిషన్లో వేసుకుని వచ్చినాము, ఎందుకంటే మేము ఎక్కువ వేసుకున్నాం కాబట్టి. చూడండి, ఇంకా అక్కడ తడి అట్టే ఉంది. పెట్టినామంటే చూడండి ఇలా ఉంటుంది, పౌడర్ అవ్వదు, అంటే తేమ ఉంది అనమాట. ఇలా తేమగా ఉండాలి పిండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మనము పిండిని జల్లించుకోవాలి. పిండి మెషిన్లో పౌడర్గా చేయించినారు, కానీ ఒకసారి జల్లించుకున్నామంటే మనకు అథిరసాలు నైస్గా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో కాబట్టి మనము ఎంటైర్ పిండిని ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు మనము బెల్లంని కరగబెట్టుకుంటాము. బెల్లం కరిగినాక మనం దీన్ని ఫిల్టర్ చేసుకొని పాకం తీసుకోవాలి. అప్పుడే చెప్పినట్టుగా ఈ అథిరసాలకి 1 kg బియ్యం తీసుకుంటే 3/4 kg బెల్లం తీసుకోవాలి. ఇది నోట్ చేసుకోండి. బెల్లం అంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో మంచినీళ్ళు వేసుకోవాలి. బెల్లం మునిగే వరకు మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, ఏం తొందర లేదు, కాకపోతే పాకం కొంచెం లేటుగా వస్తుంది అంతే. చూడండి, కరెక్ట్గా బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసుకొని స్టవ్ బాగా కరగపెట్టుకోవాలి. బెల్లం కరిగినాక మనం దీన్ని ఫిల్టర్ చేయాలి. అప్పుడే చెప్పినట్టుగా బెల్లం బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకుంటాము. అథిరసము చేయాలి కదా, దానికి బెల్లం పాకం తీసుకోవాలి. ఆ బెల్లం పాకము ఇలాంటి వెడల్పైన గిన్నెలో తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనము ఈ బెల్లం కరిగి నీళ్ళని ఫిల్టర్ చేసుకుంటాం. సో అంతా మనం దీంట్లో షిఫ్ట్ చేసుకున్నాము. ఇప్పుడు అసలైన కార్యక్రమం స్టార్ట్. సో ఫస్ట్ భగవంతుని ముక్కుంటాము, బాగా రావాలనేసి స్టవ్ ఆన్ చేసుకుంటాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బెల్లం పాకం వచ్చేదాకా దీన్ని పక్కన వండుకొని చేయాలి. సో బెల్లం పాకం ఎలా రావాలి, ఏ కన్సిస్టెంట్కి బెల్లం పాకం ఉండాలి, ఇది జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఇది ఒక 20 minutes to 30 minutes దాకా అవ్వచ్చు. బెల్లం పాకం కూడా రెడీ అవుతా ఉంది. బెల్లం పాకం రెడీ అయినాక బెల్లం పాకం టెస్ట్ చేయడానికి వాటర్ ఇలాంటి బౌల్లో పెట్టుకోవాలి మీరు. అలాగే నేను ఒక 100 grams గీ, 100 grams నువ్వుల నూనె, ఒక 2 tablespoon ఏలకల పొడి ఇక్కడ పెట్టుకున్నాను, ఇలాచీ పౌడర్. సో బియ్యం పిండి కూడా బాగా జల్లించుకొని రెడీగా ఉంది. సో బెల్లం పాకం ఉడుకుతా ఉందండి. మనం బెల్లము
1 కేజీ బియ్యానికి 750 గ్రామ్ బెల్లం తీసుకున్నాము. దట్ ఈస్ ద రేషియో. సో బెల్లం బాగా మనము ఫస్ట్ కరిగిపించుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు పాకం తీస్తాము. పాకం బాగా ఉడకాలి. బెల్లము వాటర్ ఎక్కువైనా కూడా పాకము బెల్లం ఎంత ఉడుకుతుందో అంత బాగుంటుంది. అతిరసాలు పాకం బాగా ఉడకాలి. బియ్యం పిండి ఇక్కడ బాగా జల్లించుకొని టైట్గా పెట్టుకొని చూడండి. ఇంకా కూడా దీంట్లో తడి ఉంది అంటే అట్టే ఉంచండి. దాంట్లో మాయిశ్చర్ ఉంది. మాయిశ్చర్ కంటెంట్ ఉండాలి మనకు బియ్యం పిండి, అప్పుడు అతిరసాలు బాగా వస్తుంది. సో ఇవన్నీ టిప్స్ అనమాట. ఓకే. సో బెల్లము చూడండి, కొంచెం క్లోజ్అప్ చూడండి ఎంత బాగా బబుల్స్ వస్తుంది. ఈ బబుల్స్ అంతా వచ్చి అది కొంచెం కూల్ డౌన్ అవుతుంది, అప్పుడు పాకం వస్తుంది అని అర్థం అనమాట. గుమ్మలాడిపోతుంది. ఇక్కడైతే దీపావళి ఇప్పుడే వచ్చినట్టుగా అయిపోయింది మా ఇంట్లో. మీరు కూడా ఇదే ప్రొసీజర్లో చేయండి, అతిరసాలు సూపర్గా వస్తుంది. పాకం ఒక 30 మినిట్స్గా బాగా ఉడికింది. చూడండి బబుల్స్ అంతా బాగా వచ్చి పెద్ద పెద్ద బబుల్స్ అంతా పై చిన్న చిన్న బబుల్స్ వచ్చేసింది. పాకం వచ్చిందా లేదా మనం ఇప్పుడు టెస్ట్ చేస్తాము. ఇలా వేసినప్పుడు మనము ఇలా చూడాలి. చూసినప్పుడు చూడండి ఇలా వచ్చింది. చూడండి ఇంకొద్దిగా రావాలి. చూడండి ఇంకా పల్స్గా ఉంది, కొద్దిగా రావాలి. ఇంకొక 2 మినిట్స్లో మనకు పాకం వచ్చేస్తుంది. సో ఇలా మనం పాకం చెక్ చేసుకోవాలి. మనం అందులో నీ బాటిల్లో వేసిన తర్వాత అది ఒక బాల్లా రావాలి. చాలా గట్టిగా ఉండకూడదు, స్పాంజ్ బాల్లా ఉండాలి. అప్పుడు కరెక్ట్గా పాకం వచ్చినట్టుగా అర్థం అనమాట. సో ఇప్పుడు మనం లాస్ట్గా చెక్ చేస్తాం ఒకసారి. వాటర్ ఎత్తుకున్నాను, అందులో వేసుకున్నాను. చూడండి ఇలా నిలిచింది వాటర్. చూడండి మన చేతిలో కూడా అది స్పాంజ్లా వచ్చింది. చూడండి ఇలా వచ్చిందంటే మన పాకం రెడీ అనమాట. సో ఇప్పుడు మనము స్టవ్ను ఆఫ్ చేసేసి నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోవాలి. పాకం అయితే వచ్చింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక 100 గ్రామ్ నువ్వుల నూనె వేసుకుంటాము. నువ్వుల నూనె వేసుకునే వల్ల మన అతిరసం పిండి చాలా సాఫ్ట్గా షైనింగ్గా టెక్స్చర్ బాగుంటుంది. పిండి చెడిపోకుండా ఉంటుంది. ఒక 3-4 డేస్ అయినా అలాగే పెట్టుకోవచ్చు. అలాగే ఒక టేబుల్ స్పూన్ మాత్రం గీ వేసుకుంటాను, మిగతా అలాగే పెట్టుకుంటాను. అది ఎప్పుడు వేయాలని చెప్తాను. గీ వేస్తే ఎందుకని మీకు తెలిసే ఉంటుంది, గుమగుమలాడిపోతుంది మన అతిరసాల పిండి. నెక్స్ట్ ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడరు మీరు చేయాలంటే ఏలక్కలు ఎత్తుకొనేసి మిక్సీ జార్లో షుగర్ ఒక స్పూన్ వేసుకొని మిక్సీలో వేసారనుకోండి, ఫైన్ పౌడర్ అయిపోతుంది. ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా కలిపేసినాము. నెక్స్ట్ మనము ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి. చూడండి బియ్యం పిండి అలాగే వేసుకోకూడదు, కొద్ది కొద్దిగా వేసుకోవాలి. సో ఇలా మీరు బియ్యం పిండిని వేసుకొని ఇందులో 3 టైమ్స్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాను. ఇంత మిక్స్ అవ్వాలి. చూడండి ఎంత బాగా కలుస్తుందో. ఇప్పుడు ఇంకొంచెం బియ్యం పిండి వేసుకుంటాము. ఇలా బియ్యం పిండి కొంచెం కొంచెంగా వేసుకొని మనం కలుపుకోవాలి బాగా. చాలా చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది. చాలామందికి అతిరసం చేయాలంటే భయం కూడా ఉంటుంది, సరిగ్గా వస్తుందో లేదో అనేసి. ఏం భయపడాల్సిన పని లేదు. రేషియో ఫాలో చేసుకొని కొంచెం నెమ్మదిగా చేస్తే సూపర్ డూపర్ అతిరసాలు వచ్చేస్తుంది. ఎలా ఉంది అతిరసాలు అయితే ఇదే పని అనమాట. కలపాలి బాగా. చూడండి అతిరసం పిండి ఎంత బాగా కలిసిందో. ఈ కన్సిస్టెన్సీకి ఉండాలి. ఎందుకంటే మనము ఈరోజు కాదు రేపు అతిరసాలు కాల్చుకోవాలి. పిండి కలిపిన వెంటనే అతిరసాలు కాల్చకండి, అది టేస్టీగా ఉండదు. సో మనం ఫస్ట్ పిండి రెడీ చేసుకోవాలి. ఓవర్ నైట్ అయిన తర్వాత నెక్స్ట్ డే అతిరసాలు కాల్చుకోవాలి. గీ ఆవు నెయ్యి మనము పిండి పైన ఇలా వేయాలి. ఫుల్గా ఆవు నెయ్యి వేసి నెయ్యిని మనము ఫుల్ స్ప్రెడ్ చేసేవాలి. ఇలా అప్పుడు పిండి బాగా సెట్ అవుతుంది, సాఫ్ట్గా ఉంటుంది, మంచి గుమ్మలు ఆడిపోతుంది అనమాట. సో మనం నెయ్యి ఇలా స్ప్రెడ్ చేసి దీనికి సరైన మూత పెట్టి మూసి దీన్ని మనము 1 డే ఇలాగే ఉంచుతాము.
నెక్స్ట్ డే అత్రసాలు కాల్చుకుంటాము. అత్రసాల పిండి చేసి 1 డే అయిందండి. ఆల్మోస్ట్ 15 to 16 hours అయింది. నిన్న నైట్ చేసి పెట్టినాను కదా, చూడండి. ఇప్పుడు ఓపెన్. వావ్, బాగా సెట్ అయింది. ఎంత బాగుందో చూడండి, గుమ్మలాడిపోతుంది. సో ఈ అత్రసాల పిండితో మనం ఇప్పుడు అత్రసాలు కాల్చుకోవాలి. అందుకే నేను కడాయిలో ఆయిల్ కూడా ఆల్రెడీ పెట్టుకున్నాను. మనము అత్రసాలు చేసేటప్పుడు దీనికి కావాల్సిన వస్తువులన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, మనం సింపుల్గా చేసుకోవచ్చు, ఏం తొందర ఉండదు. సో ఆయిల్ పెట్టుకున్నాను, అత్రసాల పిండి కూడా ఉంది. అత్రసాల పిండిని మనం తీసుకొని దాన్ని అత్రసాలుగా తట్టి ఆయిల్ వేసి కాల్చుకోవాల్సిందే. ఎలా చేయాలో ఇప్పుడు చూసుకోండి. సో ఫస్ట్ మనం పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత కరెక్ట్గా సెట్ అయింది. మనం గీ అంత వేసింది కదా, సో అన్ని పిండికి గీ కలవాలి. సో బాగా కలుపుతాం ఒకసారి మనము. సూపర్గా వచ్చిందండి. చూడండి, ఇలా బాల్ మార్ చేసుకుంటే బాల్ మార్ వస్తుంది చూడండి. సో ఇలా ఉండాలన్నమాట పిండి, సాఫ్ట్గా, మెత్తగా, షైనింగ్గా. మనం మంచి నూనె వేసినాం కాబట్టి మంచి టెక్స్చర్ కూడా వచ్చింది పిండికి. ఇలా ఉన్నప్పుడు పిండి గట్టి అవ్వదు, ఇలాగే ఉంటుంది, డ్రై అవ్వదు. మనము ఇప్పుడే కాదు, ఇంకొక 2-3 days కూడా ఈ పిండిని పెట్టుకొని మనము అత్రసాలు కాల్చుకోవచ్చు. ఇప్పుడు మనము అత్రసాలు చేసుకుంటాము. దానికి పిండిని మనము బాల్స్ చేసుకుంటాము. సింప్లిఫైడ్ వర్క్ అది. సో మీకు ఎంత పెద్ద అత్రసం కావాలో ఆ సైజుకి పిండి తీసుకోండి. ఒక 25 to 30 grams వచ్చేలా బాల్స్ చేసుకుంటాము. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, సింపుల్గా ఉంది. మనకు చేతికి అంటుకోదు. చేతికి ఆయిల్ వేసుకున్నాను, గీ. ఇలా బాల్స్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ మనకు, అప్పుడు వర్క్ ఈజీగా ఉంటుందన్నమాట. సో బాల్ని మనము తీసుకొని అత్రసంగా తట్టుకోవాలి. ఇలా రౌండ్గా తట్టుకోండి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ తట్టుకోవచ్చు. చాలా పల్చనవద్దు, చాలా లావద్దు, ఈక్వల్గా ఉంది. కార్నర్స్ ఎస్పెషల్లీ బాగా క్యాప్లో తట్టుకోండి. అందులో నూగులు చల్లుకోండి పైన. ఈ ఆప్షను మీకు కావాలంటే చల్లుకోవచ్చు, లేకపోతే వద్దు. తెల్ల నువ్వులు చల్లుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని ఆయిల్లో వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత కాసేపు అలాగే ఆగాలి. అది బాగా కుక్ అయి పైకి వస్తుంది. మళ్ళీ మనం టర్న్ చేయాలి. సో వచ్చింది కదా, ఇప్పుడు మనము నెమ్మదిగా దాన్ని రివర్స్ చేయాలి. సో ఇలా పూరిలా ఉబ్బాలి అత్రసాలు. అప్పుడు మీకు అత్రసాలు సూపర్గా ఉంటుందన్నమాట. సో 2 sides మనం అత్రసాలు కాల్చుకోవాలి బాగా నెమ్మదిగా. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం అత్రసం కాల్చాలి. అప్పుడే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. సో మన అత్రసము అయింది. ఇప్పుడు తీసేస్తాము. తీసేటప్పుడు మనము ఆయిల్ అంతా కొంచెం డ్రైన్ చేసి అందులో మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇలా ఆయిల్ ప్రెస్సింగ్ ఉంటుంది కదా, పీట మీద పెట్టుకొని మనము ఆయిల్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ అన్నీ వచ్చేస్తుంది. మన అత్రసం కూడా రెడీ అయిపోయింది. అత్రస రెడీ అవుతుంది.
వన్ బై వన్ అన్నీ చేసి పెడతాను. మన దీపావళి అతిరసాలు రెడీ అయిందండి. ఎంతో ఎమ్మి అరిసెలు, అతిరసాలు, కజ్జాయ ఏమని అనుకోవచ్చు. సూపర్ డూపర్గా రెడీ అయింది. చూసారండి అరిసెలు ఎంత బాగా వచ్చిందంటే సాఫ్ట్గా, క్రిస్పీగా, రుచిగా ఉండింది. ఇదే రేషియోలో, ఇదే ప్రొసీజర్స్లో మీరు చేస్తే మీకు కూడా అరిసెలు ఇలాగే వస్తుంది. చాలా సింపుల్ అండి, మీరు ట్రై చేయండి. మీకు అందరికీ ఇంకొకసారి దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.